వెల్కమ్ బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్. అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో రోజు రోజుకు గందరగోళం పెరుగుతుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఒక్కొక్కటిగా తెర మీదకు వస్తున్న కొద్దీ జగన్ పార్టీలో అనిశ్చిత పరిస్థితి మరింతగా పెరుగుతోంది. ఎన్నికల నాటికి ఇంకెంతమంది అభ్యర్థులను మారుస్తారో ఎవ్వరికీ తెలియడం లేదు. ఇంతకీ ఏ లాజిక్ తో ఇలా మార్పు చేర్పులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారో తెలియడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జీల మార్పు సర్వసాధారణంగా మారింది. వైనాట్ 175 అంటూ బహిరంగ సభల్లో ఎంతో ధీమాతో ప్రచారానికి శ్రీకారం చుట్టిన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జీలను అటూ ఇటుగా మార్చడం పార్టీలో గందరగోళానికి దారితీసింది. ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీలో మొత్తం నియోజకవర్గాల సంఖ్య 175. అయితే వీటిలో 3వ వంతుకు పైగా స్థానాల్లో అభ్యర్థులను మార్చడంలోని ఆంతర్యం పార్టీ నాయకులకు కూడా అంతుబట్టడం లేదు. మార్పులు కూడా అలా ఇలా కాదు, చాలా భారీ సంఖ్యలో అభ్యర్థులను మార్చారు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇదంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్ లో పడ్డారనడానికి సంకేతాలని అంటున్నారు రాజకీయ పండితులు. వాస్తవానికి 2019 అసెంబ్లీ ఎన్నికలప్పుడు మొత్తం 175 సీట్లకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్న వైఖరి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. విడతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఇదంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో భాగమన్న వాదన వినిపిస్తోంది. ఈ సంగతి ఎలాగున్నా ప్రకటించిన పేర్లనే మళ్లీ మార్చడం మరింత గందరగోళానికి దారితీస్తోందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో కలుగుతోంది. ఎన్నికల రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. అభ్యర్థులు ఒకచోటు నుంచి మరో చోటుకు మారడం, వారిని అధినేతలు మార్చడం రాజకీయాల్లో కొత్తేమీ కాదు. అయితే ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిచయాలు, స్థానికులతో ఉన్న సంబంధాల ఆధారంగా అభ్యర్థులను మార్చేవారు. అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన మార్పుల్లో అటువంటి పరిస్థితులు ఏమీ కనిపించవు. నియోజకవర్గాలు మారడం వల్ల అభ్యర్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. పోలింగ్కు ముందు ఎన్నికల ప్రచారంలో కింది స్థాయి క్యాడర్తో అభ్యర్థులు సమన్వయం చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే పోలింగ్ రోజున కూడా క్షేత్రస్థాయి కార్యకర్తలతో బూత్ మేనేజ్మెంట్ ఎంతో అవసరం. అప్పటికప్పుడు కొత్త నియోజకవర్గాలకు వెళ్లిన అభ్యర్థులకు ఈ చిక్కులు ఎక్కువగా ఉంటాయి. క్యాడర్తో అప్పటికప్పుడు అభ్యర్థులు కనెక్ట్ కావడం అంత ఈజీ కాదంటున్నారు పార్టీ నేతలు. ఇక్కడో విషయం చెప్పుకోవాలి. మార్చిన వారి విషయంలోనైనా స్థిరంగా ఉన్నారా అంటే అదీ లేదు. కొన్ని సీట్లలో మార్చిన వారినే మళ్లీ మార్చారు. పోనీ అలా మార్చిన వారినే మళ్లీ మార్చడానికి ఏవైనా ప్రాతిపదిక ఉందా? అది కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మారిన నియోజకవర్గాల్లో ఎలా ప్రచారం చేసుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు. కళ్యాణదుర్గంకు చెందిన మంత్రి ఉషాశ్రీ చరణ్ను పెనుకొండకు మార్చారు. అలాగే మరో మంత్రి విడుదల రజనీని చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్కు మార్చారు. అలాగే మేరుగా నాగార్జున, ఆదిమూలపు సురేష్, జోగి రమేష్, తానేటి వనిత, చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ లాంటి అనేక మందిని మార్చడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మళ్లీ మార్చడం ఒక ఇబ్బందైతే మరికొన్ని చోట్ల స్థానిక నాయకులతో గాని అభ్యర్థులతో గాని ముందుగా సంప్రదించకుండానే పేర్లను ప్రకటించడం మరో గందరగోళానికి దారితీసింది. ఇదిలా ఉంటే భారీ ఎత్తున మార్పుల విషయంలో జగన్మోహన్ రెడ్డి సన్నిహితుల వాదన మరోలా ఉంది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నవారిని తప్పించడమే జగన్మోహన్ రెడ్డి వ్యూహం అంటున్నారు ఆయన సన్నిహితులు. ప్రతి నియోజకవర్గంలోనూ స్థానిక అంశాలను పరిగణలోకి తీసుకునే మార్పులు చేశారని అంటున్నారు. అభ్యర్థుల మార్పు ఇక్కడితో ఆగుతుందా, లేక రానున్న రోజుల్లో కూడా కొనసాగుతుందా అనే విషయమై ఇప్పటివరకు వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాల్లో స్పష్టత రాలేదు. స్వతంత్ర ఫోకస్ లో మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.